వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? నిన్న జగన్ గారు విసిరిన సవాల్ మీద పార్టీలో ఎలాంటి స్పందన వస్తూ ఉంది? ఇంకా పార్టీ ఇంకా పోరాట పడి పెంచాలని కొందరు మిత్రులు ఇందాక చెబుతున్నారు. మీరేమంటారు? ఎంతవరకు వారి వాదంతో ఏకీభవిస్తారు? అసలు ఏం జరుగుతూ ఉంది? కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి డిప్రెషన్లో నమస్కారాలు. ఇప్పుడు ఏదైతే 5 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ గా ఏ విధంగా దుష్ప్రచారం చేశాడో దాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఎండగట్టడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టండి. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది రైట్, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అయితే చంద్రబాబు నాయుడు గారు కేసులకు ఆయన ప్రభుత్వంలో లేదంటే ఇంకేదైనా సిబిఐ లాంటి సంస్థ ఎంక్వైరీ చేసుకొని ఆయన చేసినటువంటిది ఏదైతే అప్పుల మీద చేసినటువంటి దుష్ప్రచారం కానీ ఇవన్నీ, ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీలో నిన్న చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రసంగానికి సంబంధించిన దాంట్లో బడ్జెట్ లో ఎంత అప్పులు ఉన్నాయి అనేది ఇచ్చారు, 6 లక్షల కోట్లు చేంజ్ అనేది. కానీ అంతకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 3 నెలల క్రితం మీరు జూలై నెలలో చూసుకుంటే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి గవర్నర్ గారితో తప్పుడు సమాచారాన్ని గవర్నర్ గారితో చదివించడం జరిగింది. సో వీటన్నిటి మీద, ఎందుకంటే ఇప్పుడు నిన్న బడ్జెట్ లో కూడా 10 లక్షల కోట్లు చూపించాలి అప్పు. ఆయన మొన్న గవర్నర్ గారి మీద చదివినప్పుడు అంటే 10 లక్షల కోట్ల అప్పు లేదు, ఉన్నది 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు మాత్రమే, ఏదైతే అన్ని రకాల అప్పులు కలిసి అనేది నిన్న వాళ్ళు ఒప్పుకున్నటువంటి. అది కూడా అందులో కూడా చంద్రబాబు గారి టైంలో జరిగిన 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల అప్పు కూడా ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి ఉన్నటువంటి 3 లక్షల కోట్ల చేంజ్ అప్పు ఏదైతే ఉందో ఆ అప్పు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది 3 లక్షల కోట్ల అప్పులే. మళ్ళీ నిన్న ఈనాడులో మీరు చూస్తే దాంట్లో సంవత్సరం అసలు వడ్డీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత కట్టిందో వేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019-20 సంవత్సరాలు అసలు ఎంత కట్టింది, మళ్ళీ వడ్డీకి సంబంధించి ఎంత కట్టింది, సంవత్సరం 30,000-40,000 కోట్లు కట్టుకుంటూ వెళ్ళారు. అంటే దాదాపుగా 1,50,000 కోట్లు అసలు వడ్డీయే కట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ 10 లక్షల కోట్లు ఉంది, 11 లక్షలు, 12 లక్షలు, నోటికి ఎంత వస్తే అంత 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి దుష్ప్రచారం చేసిన వాళ్ళ మీద కదా కేసు పెట్టాల్సింది. ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్స్. మరి మీరు ఆ రోజుల్లో పెట్టలేకపోయారు కదా, ఇది వాస్తవమయ్యా ఇది అబద్ధం, మీరు అబద్ధాలు ఎందుకు చెబుతున్నారని మీరు పెట్టగలిగారా? ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు నోరు విప్పితేనే కేసు పెడతామంటున్నారు వాళ్ళు. చివరికి యూట్యూబర్స్ని కూడా వాళ్ళని వదిలిపెట్టట్లేదంట. చివరికి ఇందాక ఎక్కడ చూశాను, తెలకపల్లి రవి గారు లాంటి వాళ్ళ మీద కూడా పోలీసు దీంట్లో ఉన్నట్టుగా పేపర్లో రాశారు. చెప్తాను సరే. ఇప్పుడు నిజం చెప్పేవాళ్ళు 10 మంది ఉంటే అబద్ధం చెప్పేవాళ్ళు 10,000 మంది ఉంటే ఏమైంది సార్? అట్లా ప్లాన్డ్ గా వాళ్ళు నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా ప్రచారం చేసినట్టు వీళ్ళందరూ రకరకాల మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని, రకరకాల పత్రికల్ని అడ్డం పెట్టుకొని, ఏదో కొంతమంది అనలిస్ట్ ముసుగులు వేసి, కొంతమందికి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడ 14 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అనగానే వీళ్ళకి 14 లక్షల కోట్లు అని ప్రచారం. అలా తెలుగుదేశం వాళ్ళు చేస్తే నాకు మిత్రుడు స్వయంగా చెప్పాడు, గెలిచిన తర్వాత టీడీపీ మేము ఎన్ని రకాల ఎత్తుగడలు వేసాము, జగన్ గారి ప్రభుత్వం ఎక్కడ పట్టుకోగలిగింది సార్, మేము లక్షల సంఖ్యలో ఆర్టికల్స్ పంపించి గూగుల్లో అంట ఫస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చే ఆ వ్యాసాలు చంద్రబాబు గారు రాకపోతే ఎంత ప్రమాదం జరిగిపోతునే టైప్లో ఆర్టికల్స్ రాసి వచ్చేటట్టు ప్లాన్ చేసి పెట్టారంట. మరి అట్లాంటి టెక్నిక్స్ మీరు ఎవరు ఇంప్లిమెంట్ చేసినట్లేరు వైసీపీ వాళ్ళు. గూగుల్లో ఎలాంటి వార్తలు వస్తాయంటే పులిచింతల ఎన్టీ రామారావు గారు కట్టారు, చంద్రబాబు గారు కట్టారని కూడా వచ్చేస్తున్నాయండి. నిజమా? అయ్యో పాపం రాజశేఖర రెడ్డి ఈ విషయంలో నాకు రాజశేఖర రెడ్డి గారితో అనుభవం చెప్పాలి. ఒక్క నిమిషం, ఒక సెకండ్. వెంకటరెడ్డి గారు అదేంటంటే క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కిందకి వచ్చారు, మెట్లు దిగి మేమంతా బయట కింద నుంచి ఉంటే అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు వాట్ సార్ అంటారు కదా, ఏంటి సార్ మీరు పోలవరం పులిచింతల మొదలు పెడతారా చేస్తారా అంటే చూపిస్తాను శ్రీనివాసరావు అన్నాడు. నాకు ఆశ్చర్యమైంది. చేస్తే ఖచ్చితంగా మాబోటి వాళ్ళ మద్దతు కూడా మీకే ఉంటుంది సార్ అని నేను ఆ రోజున ఓపెన్గా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన వేసిన విత్తనం పోలవరం కానీ పులిచింతలు కానీ ఆయన తీసుకువెళ్ళిన తీరు, దాంతో నేను చెబుతున్నాను ఆ రోజు నుంచి
రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు అభిమానం ఏర్పడింది. ఖచ్చితంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎవరు టేకప్ చేస్తే వాళ్ళందరి మీద నా అభిప్రాయం. అలాగే కాదు ఇక్కడ ఒక్క నిమిషం అలాగే ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను చాలా సంతోషపడ్డా, ఎందుకంటే ఆ రోజు తిరుపతిలో నేను పనిచేసేవాడిని. అట్లా ఏ ప్రాజెక్ట్ ఎవరు టేకప్ చేసినా మనం సంతోషిస్తాం. తెలుగుదేశమా కాంగ్రెస్ అన్నది మీ బోటాళ్ళకి నా బోటాళ్ళకి అక్కర్లా, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని. కానీ మీరు చెబుతుంది నాకు ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబు గారికి ఏ సంబంధం? సాక్షాత్తు వెంకయ్య నాయుడు గారు 2004-05లో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే 23 సంవత్సరాల క్రితం ప్రారంభించారు, ఎందుకు ప్రోగ్రెస్ లేదు అని ప్రశ్నించారండి వెంకయ్య నాయుడు గారు. సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు మంచి పని చేస్తున్నారు, దీన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పలేదు. 23 సంవత్సరాల క్రితం అంజయ్య గారు శంకుస్థాపన చేశారు. నేను చంద్రబాబు గారికి అనేక సార్లు మామూలుగా సార్ పోలవరం చూడండి సార్ అంటే ఎక్కడవుతాయండి అని ఆయన ఇంకుడు గొంతులు ఆ గొడవ వేరు, ఆయన విధానం కావచ్చు, దాన్ని మనం తప్పట్టక్కర్లా. కానీ ఇప్పుడు ఏమంటారు ఆయన నా స్వప్నం నా కళ అని చెబుతారు ఆయన. సరే అట్లా మారిపోతా రైట్. ఓకే వెంకటరెడ్డి గారు మాట్లాడండి దయచేసి, ఏమనుకో మాండి. పర్లేదండి, మీరు సందర్భంగా తీసుకొచ్చారు కాబట్టి దాని మీద ఒక మాట చెప్పాలి. ఇదే పోలవరం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇందిరా సాగర్ గా ఆ రోజు నామకరణం చేసి ఆయన హయాంలోని అన్ని అనుమతులు పోలవరం కుడి కాలువ ఎడమ కాలువలు ఏం చేస్తుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు నామా నాగేశ్వరరావు మొదలుకొని అనేక మంది తెలుగుదేశం వాళ్ళ చేత కేసులు వేయించాడు పోలవరం ప్రాజెక్టు వద్దని చెప్పి. మళ్ళీ ఈ రోజు పోలవరం నా సింహ స్వప్నము, పోలవరం అసలు సోమవారం నేనే పోలవరానికి వెళ్ళి మొత్తం అక్కడ ఇటుకలు పేర్చి లేదంటే ఇంకెట్లా వెళ్ళి పనులు చేస్తాను. రాజశేఖర రెడ్డి గారు కాలువ తవ్విస్తుంటే ప్రాజెక్ట్ లేకుండా కాలువ వెంటనే తిట్టారు, కేసులు వాస్తవం కొన్ని వాళ్ళలో తవ్విస్తారని చెప్పి. రెండోసారి ఇంకొకటి అక్కడ రైతులు కూడా ఏదైతే ఆ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి రైతుల్ని మీరు ల్యాండ్ ఎక్వైజేషన్ అంటే ల్యాండ్ ఇవ్వాలి కదా, భూములు పోతాయి కదా కాలువలు తవ్వుతుంటే, మీరు ఇవ్వద్దు, నేను తర్వాత అధికారంలోకి వచ్చినా మీకు ఎక్కువ పరిహారం ఇస్తా అని కూడా కొంతమంది చేత ఇవ్వనీయకుండా కూడా అడ్డుపడ్డాడు. అలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడతాడు ఆయన. ఇది కాదు సార్, మొత్తం ఒక ప్లాన్ సార్. నిజంగా చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ప్లాన్ ఎవరికి ఉండదు సార్, ఏది మోసం చేయటంలో. ఒక ఆర్గనైజ్డ్ గా 10 మందిని మొత్తం సెటప్ చేస్తాడు. మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్ లో భాగంగా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ మొత్తాన్ని పక్కన పెట్టుకొని చేస్తాడు సార్. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన ఆర్గనైజ్డ్ క్రైమ్ స్టార్ట్ చేసింది 2005 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాడు సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్ లోకి రాలా. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, పరిటాల రవి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పరిటాల రవిని చంపించేశాడని చెప్పి ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేసి ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ ఎంపీగా అటన్నిటికీ మేము ప్రత్యక్ష సాక్షులమే. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో సవాల్ చేసింది ఉరి చేయండి అని కావాలంటే అని చెప్పడం ఇవన్నీ చూసాం మనం. అంటే చూడండి, దాదాపుగా 20 ఏళ్ళు సార్. రేపు ఒక 2 నెలలు పోతే నెల పోతే 2025లోకి వస్తున్నాం. అంటే 20 సంవత్సరాలుగా జగన్మోహన్ అనేటటువంటి ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా కొంతమంది క్రిమినల్స్ తయారు చేసి ఈయన దాంట్లో పెద్ద క్రిమినల్ A1 గా చంద్రబాబు నాయుడు గారు ఉండి, A2 గా ఇప్పుడు పవన్ కళ్యాణ్, లేదంటే మీరు అన్నట్టు A3 గా పురంధేశ్వర్ గారు, లేదంటే మీడియా సంస్థలు ఈనాడు, లేదంటే ఆంధ్రజ్యోతి, మహా న్యూస్, ఈటీవీ, రకరకాల యూట్యూబ్ ఛానళ్ళు, వీటన్నింటిని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం 20 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. అది ఇప్పుడు ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా అయినాక ఏమన్నా తగ్గిందంటే ఇంకా పెరిగింది. ఇంకా పెరిగి ఎవరైనా పోస్ట్ పెడితే, అంటే ఇప్పుడు మద్యం ఇక్కడ 99 రూపాయలకే సుమో వచ్చింది, బట్ అమ్మఒడి రావట్లేదంటే వాళ్ళ మీద కేసు. 99 రూపాయలకే మద్యం అందుతుంది, మహిళల చేత కూడా మద్యం అమ్మిస్తున్నారంటే వాళ్ళ మీద కేసు. ఎంత దారుణం అంటే సార్, 2018 సంవత్సరంలో సార్, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆ టైంలో నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఒక వ్యక్తి పోస్ట్ పెడితే ఆ పోస్ట్ ని ఇంకో వ్యక్తి షేర్ చేశాడని చెప్పి ఆ షేర్ చేసిన వ్యక్తిని ఈ రోజు అరెస్ట్ చేశారు సార్. మనం 4 రోజుల క్రితం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడు 2018 ఆ పోస్ట్ షేర్ చేశాడంట. కానీ మరి మీరు దుష్ప్రచారం చేసి 14 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంది, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, ఈ ఆంధ్రప్రదేశ్ కి ఎవరు రావద్దు, ఆంధ్రప్రదేశ్ దిక్కుమాలిన స్థితిలో ఉందని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేసినటువంటి ఏదైతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పత్రికలు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ పురంధేశ్వరి, మరి వీళ్ళందరి మీద ఎన్ని కేసులు పెట్టాలి సార్? వీళ్ళందరూ కదా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాల దగ్గర చులకం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కుతుందని చెప్పి ఏదైతే దుష్ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలందరినీ తప్పుదో పట్టించి అందరినీ మోసం చేసినటువంటి ఈ మోసగాళ్ళ మీద కేసు పెట్టాల్సింది.
ఈ మోసగాల మీద కేసులు పెట్టి వీళ్ళ కదా ఆర్గనైజ్డ్ క్రిమినల్ అనాల్సింది. నిన్న డిఐజీ ఒక ఆయన మాట్లాడుతున్నారు సార్, ఆయన పేరు అది కొయ్య ప్రవీణ్ అంట. అసలు ఆయన ఒక డిఐజీ లాగా మాట్లాడట్లా. ఆ పసుపు చొక్కా తీసేసి అదే ఆ పోలీస్ చొక్కా తీసేసి పసుపు చొక్కా వేసేసుకున్నట్టుగా ఈయన చెప్పేస్తున్నాడు మొత్తం అంట. సజ్జల భార్గవ్ గారి దగ్గర నుంచి వచ్చేసింది. ఎవరండి మీకు చెప్పింది? అసలు మీరు వర్రా రవీంద్ర రెడ్డిని కొట్టి ఇష్టమైనట్టుగా ఏదో వాళ్ళు రాసిన దాంట్లో సంతకం పెట్టించారనేది ఆయన చెప్పాడు ఆల్రెడీ మేజిస్ట్రేట్ గారి దగ్గర వాంగ్మూలం ఇచ్చినప్పుడు. కానీ మీరు లిస్ట్ అంతా చదివి కొమ్మనేని గారు మీరు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి మీ మీద రాలేదు కొమ్మనేని గారు. లేదంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తే మీ మీద కూడా వచ్చేది. ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రశ్నిస్తారు, మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. ఆ మధ్య ఎప్పుడో కొంతమంది మిత్రులు పెట్టంటే ఒక 3 నెలలు నడిపా. నాకు పరిస్థితి అర్థమైంది, ఈ దరిద్రం నాకెందుకు వచ్చిందని అప్పుడే తీసి పడేసి వస్తాయో బాబు ఇవ్వాలి నాకని. సార్ ఇప్పుడు కొంతమంది పేర్లు, ఇప్పుడు జర్నలిస్టుల పేర్లు, యూట్యూబ్ ఛానల్స్ పేర్లతో ఏదో ఒక 30-40 పేర్లు పెట్టేసి అసలు అవి ఆ వర్రా రవీంద్ర రెడ్డి అన్న అని చెప్పాడని రాశారంట దాంట్లో. మరి నాకు నిన్న ఎవరు మన రామ్నాథ్ అన్న అతను చెప్తా ఉంటే విన్నా, ఇన్ని పేర్లు మామూలు ఎవరు చెప్పలేరు, ఆయన చెప్పాడంటే అసలు మేము నమ్ముతామా? ఇట్లా ఇంత మోసపూరితంగా చేస్తే అట్లా పోలీసు వ్యవస్థను ఆయన బాధపడుతుంటే విన్నాను నేను. అదే సార్, ఇప్పుడు ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పి అంటగట్టేసి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి అంటగట్టేసి. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం తప్పు కాదు వెంకటరెడ్డి గారు. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఎవరి నుంచైనా తీసుకోవచ్చు. నేను నా కెరీర్ లో 50 సంవత్సరాల్లో నక్సలైట్ల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అట్లా కాదు రాజకీయ క్వశ్చన్ గవర్నమెంట్ కెనాట్ క్వశ్చన్. అట్లా కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంకొక పాయింట్ ప్రసాద్ రెడ్డి గారు, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే వైసీపీ కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిందో లేకపోతే యూట్యూబ్ వాళ్ళని నడుపుకుంటుంది. మరి తెలుగుదేశం అంతకంటే ఎక్కువ నడుపుతుంది కదా, 100 ఛానల్ నడుపుతుంటే అసలు వాళ్ళు ఏమి చేయనట్టు. వాళ్ళు చాలా కేవలం మరి అసలు తెల్లారేస్తే కాదండి. ఒక్క నిమిషం ప్రసాద్ రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. అసలు తెల్లారేస్తే ఈనాడు ఆంధ్రజ్యోతి చేసే పనంతా వాళ్ళకి తరపున ప్రచారం చేయటమే కదా, పచ్చి అబద్ధాలు రాయటమే కదా చేస్తా ఉంది. మరి వాళ్ళని ఏం చేయాలి? వెకిలితనానికి బాధ్యులు ఈనాడు ఆంధ్రజ్యోతి. వెకిలితనపు పోకడలకి వాళ్లే గురువులు ఈనాడు ఆంధ్రజ్యోతి అండ్ TV5. కాదు సార్, ఇప్పుడు అదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలానా ఇన్ఫర్మేషన్ అంటే యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చేస్తా అంటే వాళ్ళంటే దాని అన్నింటినీ స్ప్రెడ్ చేస్తున్నాను రాశారు. ఏంది మీ దగ్గర ఉన్న ఆధారం? ఎవరు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? అసలు ఎవరో కాదు వెంకటరెడ్డి గారు, నేను ఆధారాలతో అవసరం లేదు, అసలు తీసుకోకూడదని ఎవరు చెప్తారు? వాడు ఇష్టం మీరు ఇస్తారు, వాళ్ళు వాడుకుంటారు లేకపోతే లేదు. మీరు మీ అవసరం కోసం మీరు అడుగుతారు. తెలుగుదేశం అంతకంటే ఎక్కువ చేశారు కదా, అది తప్పు ఎట్లా అవుతుంది అనేది నా పాయింట్. ఆయన కాదు సార్, ఇప్పుడు వాళ్ళు నిజంగా ఇప్పుడు నిన్న వాళ్ళు ఏదైతే పేర్లు రాసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎక్కడ కూడా వల్గారుగా కూడా మాట్లాడినటువంటి దాఖలాలు కరెక్ట్. ఈవెన్ యువ టీవీ అమీర్ నుంచి జర్నలిస్ట్ సాయి లేదంటే వైఎన్ఆర్ ఇప్పుడు ఏపీ ప్రైడ్ రామనాథ్ ఆయన చూస్తే ఎక్కడ కూడా ఒక్క వల్గారిటీ అనేది ఉండదు సార్. వాళ్ళు తెలకపల్లి రవి గారు సైతం ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీదనే బండపూతులు తిట్టారంట తెలుగుదేశం వాళ్ళు. మరి అటువంటి వాటి మీద కూడా చర్య తీసుకోమని లోకేష్ గారికి మెసేజ్ పెట్టారంట. ఆయన అయినా కూడా పట్టించుకోలేదని ఆయన నెత్తి నోరు కొట్టు చెబుతున్నాడు, నా కుటుంబ సభ్యులు ఏం చేశారు, నన్ను ఎందుకు తిట్టారని. సార్ దాని లోకేష్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా లోకేష్ పట్టించుకోవాలి. రెండు అసలు తిట్టిస్తుండే వాళ్ళు అయితే ఎందుకు పట్టించుకుంటారు? అదే ఇప్పుడు వాళ్ళు సాక్షాత్తు వాళ్ళ ఛానల్లో కూర్చొని ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద అనేక రకాలుగా వాళ్ళే మాట్లాడారు. ఓపెన్ గానే మాట్లాడారు. అంటే ఆయన ఇప్పుడు తెలుగుదేశానికి భజన చేయాలంట, చేయకపోతే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి. వెంకటరెడ్డి గారిని అందుకని ఫేస్బుక్ చూడను, ట్విట్టర్ చూడను, ఇంకేమో ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్ గొడవ లేదు. వాటిలో వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని ఇట్లా తిట్టారండి ఎవరు అంటే తిట్టుకొని నాకేం వాళ్ళ కర్మ పోని పాపం పుణ్యం వాళ్ళు చూసుకుంటారులే, నేనేం తప్పు చేయట్లేదు కదా, తిట్టారు నాకు చెప్పమాకని చెప్పారు. నేను కూడా అంతే, చాలా వరకు తగ్గించి ఈ తలనొప్పి బీపీ ఈ వయసులో బీపీ ఎక్కడ తెచ్చుకుంటాం? బీపీ కాదండి, మనం సిగ్గుపడే తలంచుకునేలాగా చాలా సంవత్సరాలు. అందుకనే నేను డర్టీ మీడియా అని చెప్తాను.
సార్ స్టిల్ నిన్నగాక మొన్న కూడా తెలుగుదేశం అధికార ప్రతినిధితో మొన్న ఏదో చైర్మన్ పోస్ట్ ఇచ్చారు ఆనం వెంకటరమణారెడ్డి, అతనితో కూడా నిన్నగాక మొన్న వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చొని ఏ విధంగా తిట్టిస్తారో చూసారుగా జగన్మోహన్ రెడ్డి గారిని. మరి వీళ్ళందరూ కదా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్, మరి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని సైకో అన్నటువంటి మెయిన్ మీడియా సైకోలు ఉన్నారు. సోషల్ మీడియా సైకోలు వదిలేయండి, మెయిన్ మీడియా సైకో చంద్రబాబు గారు అనేవారు కదా, చంద్రబాబు గారు సాక్షాత్ ముఖ్యమంత్రి లోకేష్ లేదంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మీద కదా మరి కేసులన్నీ పెట్టాల్సింది. అరే వాళ్ళు ప్రశ్నిస్తే ఎవరో అంటే అప్పుడు మీకు చేత కాలేదని కదా వీళ్ళ చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు అప్పుడు మీరు మీ నిన్ను చంపేస్తే ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని సాక్షాత్ చంద్రబాబు గారు అన్నారు కదా. కంప్లీట్ చేయండి, టైం అయిపోవచ్చింది. మేము ప్రభుత్వంగా మమ్మల్ని ప్రశ్నించండి అనే దాని మీద మేము వదిలేసాం సార్, ఎందుకంటే ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటది. కానీ దాన్ని ఈ రోజు వాళ్ళు దాన్ని హరించేటట్టుగా మీరు ప్రశ్నిస్తే ఇప్పుడు జగన్ గారి సవాల్ని పార్టీ ఎట్లా స్వీకరిస్తోంది, ఇప్పుడు ఇంకా పోరాట పడి పెంచుతారా అని అడుగుతున్నారు. దానికి సంక్షిప్తంగా సమాధానం చెప్పండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందే పోరాటాల మీద, రాజీనామా చేసి మా పార్టీ ప్రస్థానం అనేది పిగినైంది. మేము అధికారం కోసం పాకులాడటం కోసం అబద్ధాలు ఆడటం ఇంకోటి మన దగ్గర లేదు. సో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున ఇంకా బలంగా పోరాడుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సవాల్ ఇస్తాడు, దమ్ముంటే నా మీద కేసు పెట్టు, నేను ఇవన్నీ పోస్ట్ చేస్తున్నా, మా కార్యకర్తలు మా నాయకులు అందరి చేత అందరి ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో నేను పోస్ట్ చేపిస్తా, ఎంతమంది మీద కేసులు పెడితే పెట్టుకో. ఎంతమంది మీద పెడతారు సార్? ఇప్పుడు 2000 మంది మీద పెట్టినట్టున్నారు దాదాపుగా అందరి దగ్గర కలిపితే. ఏది గ్రామీణ స్థాయి నుంచి ఇప్పటి వరకు ఈ 5 నెలల్లో వాళ్ళు ఈ సోషల్ మీడియా పోస్ట్ అనే కదా సార్, ఓవరాల్ అన్ని కేసులు 2000 మందికి పైగా నాయకులు కార్యకర్తల మీద అయి ఉంటాయి. ఎంతమంది మీద పెడతారు? 1,30,00,000 మంది ఓటేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందరి మీద పెట్టి అందరినీ తీసుకెళ్లారు కదా. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా దమ్ముంటే నా మీద కేసు పెట్టి నేను పోస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు, నువ్వే పెద్ద ఆర్గనైజ్డ్ క్రిమినల్ అన్నారు. దమ్ముంటే కేసు పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారి మీద. లేదు నువ్వు చేసినటువంటి తప్పుల్ని ఎండగడుతున్నావు, మాకు అసెంబ్లీకి రావడానికి ప్రతిపక్ష నాయకుడిగా మాకు మైక్ ఇచ్చేటటువంటి అవకాశం నువ్వు లేదు కాబట్టి ఎస్ నిన్న మీడియా సాక్షిగా మొత్తం దాదాపుగా 2 గంటల పాటు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎండగట్టారు. మీరు ఈ రోజు మాట్లాడిన ఎందుకు మీరు 14 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేశారు, ఉన్నప్పు ఎంతే, మరి దీని మీద మాట్లాడండి. మీరు ఇస్తాన్న సూపర్ 6 హామీలకు సంబంధించి బడ్జెట్ లో 70,000 కోట్లు కావాలి సార్ ఏడాదికి. వాటిలో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పట్లేదు, అది విశేషం. చెప్పలేదు సార్, అడిగితే కేసు మీకు 15 అని ఆడియో ప్లే చేసినందుకు కేసు పెట్టారు సత్యసాయి జిల్లాలో. వినాయక చవితి ఫెస్టివల్ అప్పుడు రామానాయుడు మాట్లాడింది వాళ్ళు ప్లే చేశారు అక్కడ. మా బోటి వాళ్ళు ఎమర్జెన్సీ కూడా చూసాము.